మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 259. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వైష్ణవి విక్రమాదిత్య హనీమూన్ అయ్యే వరకు విరాజ్కి తెలియకూడదని కామెంట్స్ చేశారు. తప్పకుండా వైష్ణవి విక్రమాదిత్య ఎంజాయ్ మూమెంట్స్కి విరాజ్ అడ్డురాడు. వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ముంబై నుండి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి నైట్ 2 అవుతుంది. మళ్ళీ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బూంటార్కి ఫ్లైట్ ఎక్కుతారు. విక్కీ కులుమనాలి చేరాలంటే ఇంకా మనకి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది వైష్ణవి. ఢిల్లీ నుండి బూంటార్కి జర్నీ 1.5 hours పడుతుంది వైషు. అక్కడి నుండి ఫ్లైట్ ఫెసిలిటీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనాలికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అన్నీ సెట్ చేశాను అని విక్రమ్ వైషుకి చెప్పగానే, నువ్వు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. హా వైషు, ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్నో ఎక్కువగా ఉంటుంది అండ్ క్లైమేట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని విక్రమ్ చెప్పగానే, అవునా, నాకు అసలు ఇండియా ఐడియా లేదు విక్కీ అని అంటుంది. అవును వైషు, నువ్వు చిన్నప్పటి నుండి యుఎస్లోనే పెరిగావు కదా, అందుకే ఇండియా నీకు సరిగ్గా తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని ప్లేసెస్కి వస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే ఇండియా మొత్తం తెలుస్తుంది అని నవ్వుతాడు విక్రమ్. అలా ఇద్దరు మాటల్లో పడతారు. 1.5 hour తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అక్కడి నుండి కారు రెడీగా ఉండడం వలన కులుమనాలికి స్టార్ట్ అవుతారు. కులుమనాలి హిమాచల్ ప్రదేశ్లోని అందమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో మనాలి కూడా ఒకటి. ఇది కులు అనే డిస్టిక్లో ఉండడం వలన దీనిని కులుమనాలి అని పిలుస్తారు. ఇప్పుడు విక్రమ్ వైష్ణవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కులుమనాలికి వెళ్తున్నారు. మార్నింగ్ 6 అవుతుండగా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా మనాలికి చేరుకుంటారు. విక్రమ్ ఆల్రెడీ అక్కడ రిసార్ట్ బుక్ చేయడం వలన డైరెక్ట్గా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా రిసార్ట్కి స్టార్ట్ అవుతారు. విక్రమ్ కారు డ్రైవర్కి అమౌంట్ ఇచ్చి అవసరం ఉంటే కాల్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి కారు డ్రైవర్ని పంపించేస్తాడు. అప్పటికే వైష్ణవి చలికి వణుకుతూ ఉంటుంది. విక్కీ ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది తన హ్యాండ్స్ రబ్ చేసుకుంటూ. కానీ తన లిప్స్ కూడా షివర్ అవుతూ ఉంటాయి. వెంటనే విక్రమ్ తన కోటు తీసి వైష్ణవికి వేసి, ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ 6 degrees to 7 degrees ఉంటుంది వైషు అని అనగానే, అమ్మో అంత తక్కువ, బాబాయ్ ఇక్కడ మనం ఎన్ని రోజులు ఉంటాం విక్కీ అని అడుగుతుంది. విక్రమ్ బుక్ చేసిన రిసార్ట్ అనేది మనాలిలో ఉన్న రెస్టారెంట్స్కి కొంచెం దూరంగానే ఉంటుంది. అండ్ వీళ్ళు బుక్ చేసిన రిసార్ట్కి కొంచెం దూరంగా కాటేజెస్ ఉంటాయి. వీళ్ళు బుక్ చేసిన రిసార్ట్కి వెళ్ళాలంటే కొంచెం దూరం మంచులోనే నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా మంచులో నడుస్తూనే రిసార్ట్కి వెళ్తున్నారు. ఒక పక్క పైనుండి పడుతున్న మంచు, మరొక పక్క చల్లటి గాలి. మంచులో నడుస్తూ ఉండడం వలన స్లిప్పర్స్ వేసుకున్నా కూడా కాళ్ళు గడ్డకట్టుతున్నట్టు అనిపిస్తుంటే విక్కీ ఇంకా నా వల్ల కాదు అని అంటుంటే, వచ్చేసాం వైషు, అదిగో అదే మన రిసార్ట్ అని చెబుతాడు విక్రమ్. అక్కడ చుట్టూ మొత్తం మంచే కనిపిస్తుంది. వీళ్ళ రిసార్ట్కి కొంచెం దూరంలో కాటేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే వైష్ణవికి చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తున్నా కూడా మంచు కారణంగా తను వణుకుతూ ఉంటుంది. విక్రమ్ ఒక చేత్తో లగేజ్ బ్యాగ్ పట్టుకుని మరొక చేతితో వైష్ణవి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, ఇక్కడికి మనం హనీమూన్కి వచ్చాము, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అంటావేంటి, వచ్చిన రోజే, అప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఉందా అని అడుగుతాడు. అయ్యో విక్కీ, నేను అలా అనలేదు, సరే పద రిసార్ట్ వచ్చేస్తుంది అని వైష్ణవి విక్రమ్ని వదిలేసి మంచులో నడవలేక పరుగున రిసార్ట్ దగ్గరికి వెళుతుంది. వెళ్తున్న వైష్ణవిని చూసి నవ్వుతూ, రాక్షసి ఇక్కడికి వచ్చాక చిన్నపిల్లలాగా మారిపోయింది అని అనుకుంటూ విక్రమ్ వెళ్ళి తన దగ్గర ఉన్న కీస్ తీసుకుని రిసార్ట్ డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే వైష్ణవి పరుగున లోపలికి వెళ్ళి, విక్కీ త్వరగా డోర్ క్లోజ్ చెయ్యి, చాలా చలి పెడుతుంది అని అంటుంది.
విక్రమ్ నవ్వుతూ డోర్ క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు చూస్తుంది విక్కీ. రిసార్ట్ చాలా అందంగా ఉంది. ఇదంతా నువ్వే డెకరేట్ చేపించావా అని అడుగుతుంది. అవును వైషు అని అనగానే, ఇదంతా ఎప్పుడు చేసావు విక్కీ అని ఆశ్చర్యంగా అంటుంది. నేనిక్కడికి రావాలని 3 days పాకే అనుకున్నాను. అప్పుడే మొత్తం ఇక్కడ సెట్ చేయించాను అని అనగానే, మొత్తం విండోస్కి ఉన్న వైట్ కర్టెన్స్ అండ్ లోపల ఇంద్రభవనాన్ని తలపిస్తుంటే మొత్తం మినీ ప్యాలెస్ని చూస్తూ ఉంటుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి వైపు చూసి నవ్వుతూ వెళ్ళి క్యాంప్ ఫైర్ వెలిగిస్తాడు. వైషు బయట చలిగా ఉన్నా కూడా విండోస్ నుండి లోపలికి చలి తక్కువగా వస్తుంది. అండ్ క్యాంప్ ఫైర్ కూడా వెలిగించాను కదా, ఇంకా నార్మల్గా ఉంటుంది, కంగారు పడకు అని అంటాడు. ఏమో విక్కీ, నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. ప్లీజ్ నేను పడుకుంటాను అని అంటుంటే విక్రమ్ వచ్చి వైష్ణవి తలపై చిన్నగా ముట్టి, ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా అని అంటాడు. ప్లీజ్ విక్కీ, ఒక్క 2 hours పడుకుంటాను, తర్వాత నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని అనగానే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని, నేను ఏం చెప్పినా అదే చేస్తావా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు. అప్పటికే వైష్ణవి బుగ్గలు రెడ్ కలర్ని పూసుకుంటే చలి వలన విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటూ, తప్పకుండా చేస్తాను, ఇప్పుడు నేను పడుకుంటాను విక్కీ అని ముద్దుగా అంటుంది. సరే పద అని చెప్పి వైష్ణవిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. కింద 2 rooms అండ్ మినీ కిచెన్, కొంచెం మీడియం సైజ్ హాలు, పై రూమ్స్కి కనెక్టెడ్గా ఉన్న స్టెప్స్ అండ్ పైన ఉన్న రూమ్స్కి ఆనుకుని ఉన్న బాల్కనీ. ఇది విక్రమ్ బుక్ చేసిన రిసార్ట్. బాల్కనీలో నుండి చూస్తే ఎదురుగా మంచు కొండలు స్పష్టంగా కనిపిస్తాయి. విక్రమ్ వైష్ణవిని తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. వెంటనే వైష్ణవి అక్కడున్న బెడ్షీట్ తీసుకుని తల మీదుగా కప్పుకుంటుంది. విక్రమ్ నవ్వుతూ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి రూమ్లో క్యాంప్ ఫైర్ వెలిగించి వైష్ణవి పక్కకి వచ్చి చేరుతాడు. మార్నింగ్ కావడం వలన టెంపరేచర్ చాలా కూల్గా ఉంటుంది. విక్రమ్ వచ్చి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకోవడం వలన అప్పటి వరకు వణుకుతూ ఉన్న వైష్ణవి కొంచెం కూల్నెస్ తగ్గి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ అలాగే వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ వణుకుతున్న తన పెదవులని అందుకుంటాడు. ఇద్దరు కూడా చాలాసేపు ఒకరికొకరు తమ ఊపిరిని అందించుకున్న తర్వాత విక్రమ్ వైష్ణవి పైనుండి లేచి, ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకో, నైట్ పడుకున్నావంటే అస్సలు ఊరుకోను అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక వెంటనే విక్రమ్ గుండెల్లో తల పెట్టుకుని, విక్కీ నన్ను భయపెట్టకు, అసలే చాలా ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడవంటే ఇప్పటి నుండే భయం మొదలవుతుంది అని అంటుంది. నువ్వింకా ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టంరా, ఈవినింగ్ ప్రిపేర్గా ఉండు, మళ్ళీ డిసప్పాయింట్ చేయకు, చాలా ఆశలు పెట్టుకుని వచ్చాను అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టుకుని అంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ ఫేస్ను చూడగానే పక్కున నవ్వుతుంది. ఏంటి, నా ఫేస్ చూస్తే నీకు నవ్వుగా అనిపిస్తుందా అని వైష్ణవి హెయిర్ని వెనక్కి పెడుతూ అంటాడు. నీ ఫేస్కి నీ కోపమే అందం విక్కీ, అలాగే నీ చిరునవ్వు ఇంకా బాగుంటుంది అని అనగానే, అబ్బో అమ్మాయి గారు మంచి హుషారుగా ఉన్నారుగా, ఇంకొక 2 hours తర్వాత లేకపోతే అప్పుడు చెప్తాను, అస్సలు ఊరుకోను, ఇక్కడికి వచ్చి కూడా నిద్ర అని పడుకున్నావంటే అస్సలు బాగోదు వైషు, నేను చాలా ఊహించుకుని నిన్నిక్కడికి తీసుకువచ్చాను, అలాగే నైట్ ప్రిపరేషన్కి రెడీగా ఉండు, బయట చాలా ప్లేసెస్ చూడాలి, రెడీగా ఉండు అని చెప్పి విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు. వైష్ణవి మైండ్ మొత్తం నైట్ ప్రిపరేషన్కి రెడీగా ఉండు అన్న దగ్గరే ఆగిపోయింది. వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు కూడా మనాలికి చేరుకున్నారు. ఇంకా మన టైగర్ బాబుని కూడా మనాలికి రప్పిస్తే సరిపోతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? త్వరగా కామెంట్స్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.